మీడియా ద్వారా నేను అడుగుతున్నది ఏంటి అంటే నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక డిబేట్గా వచ్చేందుకు కూడా నేను రెడీగా ఉన్నాను సార్. స్టూడియోలో కాదు ప్రజల మధ్యన కూర్చొని రికార్డ్ చెప్తున్నారు సార్. ఒకవేళ ఝాన్సీ రెడ్డి గారు కనుక డిబేట్కి రావడానికి ఉంటే మీరు రావడానికి సిద్ధంగా నేను సిద్ధంగా ఉన్నాను. డాక్యుమెంట్తో సహా వచ్చి చెప్పేటందుకు రెడీగా ఉన్నాను. మొత్తం ప్రతిదీ చెప్తాను. నీకు దమ్ముంటే రావాలి. ఎక్కడ కూర్చుందాం? పాలకుర్తిలో కూర్చుందామా, తొర్రూరులో కూర్చుందామా, గుంటూరులో కూర్చుందామా, లేకపోతే మీ ఊర్లో కూర్చుందామా? అది కూడా చెప్తున్నాను. మీరు 100 మంది తెచ్చుకుంటారా 200 మంది తెచ్చుకుంటారా కూడా నాకు అనవసరం. నేను పాండవులాగా మీ ముగ్గురమే వస్తాం డాక్యుమెంట్స్ పట్టుకొని. అది కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళే వస్తారు, నా కార్యకర్తలు వస్తారు. మేము ఆడ కూర్చొని మేము డిబేట్ చేసేందుకు ధైర్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేకు షాడో ఎమ్మెల్యేకు పాలకుర్తి ఇన్ఛార్జ్ అయిన షాడో ఎమ్మెల్యేకు నేను సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే రండి, ఇద్దరం కూర్చొని మాట్లాడాలి. సార్ ఇన్ని రోజులుగా లేనిది ఎందుకు ఇప్పుడు తను గెలిచిన ఒక 6-7 నెలలకే ఇప్పుడు ఎందుకు ఝాన్సీ రెడ్డి గారే టార్గెట్ అయ్యారు దామోదర్ రెడ్డి గారి కంటే? నేను ఆమెను టార్గెట్ చేయలేదు. ఓకే. ఎందుకు చేస్తున్నా అంటే రాజకీయాన్ని ఒక రంకు చేసింది ఈమె. ఎట్లా చెప్తున్నారు సార్? నేను చెప్తాను. మొత్తం తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే ఓన్లీ పాలకుర్తుల్నే దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టింది అభ్యర్థులు, ఇద్దరు అభ్యర్థులు కలిసి. ఒక తక్కువ పెట్టచ్చు, ఒక చాలా ఎక్కువ పెట్టచ్చు. ఝాన్సీ నాకు తెలిసిన చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది. ఎక్కడి ఆ డబ్బులు? దానికి అఫీషియల్గా ఆమె దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? డాక్యుమెంట్స్ చూపించాలని. ఒకవేళ చూపించలేను అది అంటే నా దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి నాకు. నీ ఏ బ్యాంక్ నుంచి వచ్చినాయి, హాంకాంగ్ నుంచి ఎట్లా వచ్చినాయి, హాంకాంగ్లో ఎందుకు ఆగిపోయినాయి? బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు ఝాన్సీ రెడ్డి? లేదు, నేను బ్లాక్మెయిల్ చేస్తే నేను డైరెక్ట్ ఆమెకే చెప్పి ఇగో బ్లాక్మెయిల్ చేస్తున్నా, నాకేమి ఇస్తామని అడిగేవాడిని. నేను అడగాలని. ఝాన్సీ రెడ్డి గారు 150 కోట్లలో సగం ఖర్చు పెట్టిందని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే? ఆధారాలు ఆమె కూర్చున్నప్పుడు చెప్తాను. ఓకే. నేను ఇప్పుడు ఎందుకు చెప్తాను నీకు? ఆమె కూర్చున్నప్పుడు హాంకాంగ్ బ్యాంకులో నీకు 50 కోట్ల రూపాయలు ఆగినాయా లేదా? ఓకే. నేను ఇది ఒక్కటి చెప్పినా కదా, అది ఆగలేదు అని చెప్పాము, నేను ఆగినట్టు చెప్తాను. మీకు ఆధారం చాలు కదా మీకు. నీ అఫిడవిట్లు ఎవరు ఎలక్షన్ కోసము అఫిడవిట్ సబ్మిట్ చేసింది ఎవరు? మన యశస్విని రెడ్డి గారు చేశారు, ఎమ్మెల్యే కోడలు చేసింది. నీ అఫిడవిట్ అది కరెక్టేనా? నేను ఒకటే అడుగుతున్నా. తప్పు అనేది నేను అప్పుడు మాట్లాడతాను. మీకు తెలిసిన అందులో డిఫాల్ట్ ఏందో చెప్పండి మరి. నీ ఇప్పుడు చెప్పలేను. ఎలక్షన్ ఆఫీసు అది కరెక్ట్ అని నమ్మింది కాబట్టి నాకు ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, నాకు ఎందుకు టైం పట్టింది అంటే, నేను అక్కడ ఎలక్షన్లప్పుడు నేను కూడా అభ్యర్థికి అక్కడికి వచ్చిన. కాకపోతే వేరే వాళ్ళ ద్వారా వేరే క్యాండిడేట్కి ఇచ్చారు బీజేపీ తరఫున. నాకు వేరే ఇష్యూస్ చెప్పారు, నీకు ఇట్లా కాదు నీకు వేరే అరేంజ్ చేస్తామన్నారు. అది సెకండరీ అది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది అంటే, నాకు బాధ అనిపించింది. పక్కన ఉన్న వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం, పక్కన ఉన్న గణపూర్ తీసుకుందాం, పక్కన ఉన్న జనగాం తీసుకుందాం. ఇన్ని డబ్బులు ఎవరు ఖర్చు పెట్టలే. అన్అఫీషియల్గా 10 పెట్టి ఉంటారు, 20 పెట్టి ఉంటారు. కానీ 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? నాకు తెలిసి ఒక 70-80 కోట్ల వరకు ఎవో ఖర్చు పెట్టింది. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? దానికి ఎవిడెన్స్ లేదని మీరు చాలామంది అడుగుతున్నారు. నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినావమ్మా? ప్రతి మీటింగ్కి ఎంత ఖర్చు పెట్టినావు? 500 రూపాయలు మినిమం ఇచ్చే ఒక్కొక్క క్యాండిడేట్కు, ఒక్కొక్క మీటింగ్కి వచ్చిన వాళ్ళకు 500 చొప్పున ఇన్ని మీటింగ్లు పెట్టావు, దానికి అమౌంట్ ఎంత అయింది? అది ఖర్చు చాలు, అది ఖర్చు రాసివమ్మా. నేను చెప్తాను నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టావు, ఆ మీటింగ్లలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చిన దానికి నువ్వు దాని ఖర్చు నేను చెప్తా. 500 రూపాయలు చొప్పున ఈ రోజు కూడా అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే టీడీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. ఎవరు మీటింగ్ పెట్టినా మనకు తెలుసు 300 నుంచి 500 రూపాయల ఖర్చు వస్తుంది. మరి ఆ ఖర్చు ఎక్కడిది చెప్పాలి కదా, ఆమె చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆమెను అడుగుతున్నాను. కాబట్టి ఆ ఏదో లెక్కలు చెప్తే పబ్లిక్ ముఖంగా, ఎందుకంటే ఆమె చెప్తుంది, మొన్న ఎప్పుడో చెప్తుంది మేము చాలా కష్టపడి సంపాదించినాము, ఇది మా డబ్బు అన్నారు. నీ డబ్బేనా? మా డబ్బుని లెక్క చూపిస్తే చేసుకొని అమ్మా, నేను వద్దంటలేను, అది చేసుకోమని చెప్తున్నా. ఆమె రియల్ ఎస్టేట్ చేసుకొని ఖర్చు పెట్టిన డబ్బుకు లెక్క చెప్పాలి అంటున్నాను. ఒక ఎమ్మెల్యేకి నిర్వహించుకుంటే 40 లక్షలు 50 లక్షలు లిమిట్ ఉంది మనకు. ఆ లిమిట్కు 100 టైమ్స్ ఎట్లా ఖర్చు పెడతారు? ది కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ మొత్తం ఎమ్మెల్యే వాటిలలో ఎక్కువ ఖర్చు పెట్టింది పాలకుర్తి. అంత డబ్బు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు పబ్లిక్కి చెప్పాలి. ఒక రీజన్ ఉండాలి కదా. నేను గెలుస్తున్నా గెలవడం
ఎందుకు నాకు ఖర్చు పెట్టకూడదని ఉంటుంది. అంత ఖర్చు నువ్వు ఎందుకు పెట్టావు, ఏం ఆశించి ఆ డబ్బు ఖర్చు పెట్టావు? మీరు అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు తెలుసు ఎంత ఖర్చు పెట్టిందని. నువ్వు కూడా చూసావు అక్కడ ఏరియాలు. నేను చాలామంది కార్యకర్త ఈవెన్ విలేకరులు అడిగి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, గింత డబ్బు ఎక్కడ ఇస్తుంది అని చెప్పేసి. నేను అందుకే అడుగుతున్నా, అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లెక్క చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే జవాబుదారితనం ఎవరికి? ప్రజలకు.